పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను. 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి యుండుడి. మీరందరూ ఎదుటివాని ఎడ్ల దీన మనసున వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. 13-17. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారే వలె మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో గాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండి. ఆఖరిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం లేదా 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృపగల మహాతండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఈ జనగాం పట్టణంలో నాయనా మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించుకున్న నీ ప్రజల కొరకై నీకు స్తోత్రం. ఇక్కడ నిలిచి పనిచేస్తున్న నీ దాసుడు పాలరాజు గారు, నాయనా వారి కుటుంబం, వారి స్థానిక సంఘ సభ్యులు, ఈ సందర్భంగా ఆయా స్థలాల నుండి కూడి వచ్చిన పెద్దలు, సేవకులు, పరిశుద్ధులు, యవనస్తులు అందరి కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇక దినము నీ ఆత్మచేత ఈ కార్యాన్ని నడిపించండి, సహాయపడండి. ఈ ఉదయం, ఈ మధ్యాహ్నం, ఈ రాత్రి నీ పిల్లలు నీ సన్నిధిలో వాక్యం వినాలి, అలాగ కృపనివ్వండి. అల్పుడు బలహీనుడు నీ పక్షాన పడి ఉన్నాడు. నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకునండి, నా పెదవులను కాల్చండి, నా అంతరంగాన్ని నాయనా పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధమైన వాక్కులను పలకడానికి శక్తినివ్వండి. నీ వాక్యాన్ని మీరే విరిచి వడ్డించండి, అందరికీ అర్థమవునట్లుగా కృపనివ్వండి. ఎక్కడ ఏ మాట అవసరమో ఆ మాటలు నాయనా మా గమనానికి తీసుకురండి. నాయనా, విత్తబడుతున్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా కృపనివ్వండి. యవనస్తులు, పెద్ద వయసు వారు కూడా ఉన్నారు. అందరికీ నీ వాక్యము సరిపోనట్లుగా మీరు మాట్లాడి మహిమ పొందమని నాయనా మమ్మల్ని అందరినీ నాయనా ఈ ఉదయకాలం బలపరచండి. నీ దాసుని సూచన మరుగుపరచండి. సాక్ష్యం అందించిన నీ దాసుడిని విశేషముగా మీరు వాడుకొనండి. మీరు బ్రతికించారు, బ్రతుకునిచ్చారు. తన శేష జీవితాన్ని మీకు అప్పగించుకుని పరిచర్య చేస్తుంటుండగా అన్నగారిని బహుగా దీవించి మీరు ఆశీర్వదించి పరిచర్ను వర్ధిల్ల చేయమని, ఆరోగ్యాలతో తనను నింపమని, సహాయపడమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మొట్టమొదటిగా మరి ఈ 1 డే యూత్ రిట్రీట్లో మీ మధ్య నిలిచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువైన మన రక్షకుడు అల్పుడైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి నన్ను ఈ యొక్క మీటింగ్కు ఆహ్వానించిన దైవ సేవకులు పాలరాజు గారికి, అలాగే శైలేష్ గారికి, ఇంకా నా తోటి సేవకులందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు వాస్తవానికి స్వతంత్ర దినోత్సవం. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈరోజు హంగామా చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం నుండి మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు యూత్కి కూడా చాలా ఫ్రీడమ్, అవునా. అందుచేత కాలేజెస్, స్కూల్స్ ఉండవు కాబట్టి
జెండా వందనం అయిపోయిన తర్వాత చాలా హంగామాగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మీరైతే దేవుని వాక్యం వినటానికి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వినడం అనేది చాలా అద్భుతమైన విషయం. అందును బట్టి మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. యవనస్తులు ఉన్నారు, అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. పెద్దవారు ఉన్నా కానీ ఇది యవనస్తుల కూడి కాబట్టి మనకు కావలసిన కొన్ని విషయాలను మనకున్న సమయంలో ధ్యానం చేద్దాము. నేను వాక్యము చెప్పేటప్పుడు ఎక్కువగా ప్రశ్నలను అడగడం నాకు వాడుక కాబట్టి మీరందరూ నేను ప్రశ్నించినప్పుడు రెస్పాండ్ అవ్వాలి. బెల్లం కొట్టిన రాయిలా కూర్చోవద్దు. ఎలా కూర్చోవద్దు? చాలామంది బిగించుకుని కూర్చుంటారు, అవునా కదా? అట్లా ఉండకూడదు. మనం అందరం రెస్పాండ్ కావాలి. యూత్ మీటింగ్ కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా రెస్పాండ్ కావాలి. సో మీరు కలిసి వాక్యాన్ని ధ్యానం చేసి కొన్ని విషయాలు వాక్యంలో నుండి మనము నేర్చుకుందాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నేను చదివిన 3 వాక్యాంశాలను బేస్ చేసుకుని 3 సెంటెన్స్ మీకు నేర్పిస్తాను. అంటే అందులో ఉన్నాయే చెప్తాను, మీరందరూ గట్టిగా చెప్పాలి. ఆ తర్వాత మనము ధ్యానంలోకి వెళదాం. నెంబర్ 1 నాతో చెప్పండి. చిన్నలారా, గట్టిగా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మరొకసారి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. హెబ్రీ పత్రికలో కూడా మనము దాన్ని చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 17వ వచనం. మొత్తం చెప్పను, నేను సెంటెన్స్ తయారు చేస్తాను. నేను చెప్పండి. మీ పైని నాయకులకు వారి మాటకు మీరు లోబడి ఉండండి. మీ పైని నాయకుల మాట విని వారికి లోబడి ఉండండి. మరొకసారి, మీ పైని నాయకుల మాట విని వారికి లోబడి ఉండండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, గట్టిగా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఆఖరిగా, పిల్లలారా, గట్టిగా, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. మనం చదువుకున్న ఈ 3 వాక్య భాగాల్లో ఒక వర్డ్ రిపీట్ అవుతూ వచ్చింది. చెప్పండి ఏంటో? చెప్పండి బ్రదర్స్. ఒక వర్డ్ రెండిట్లో ఒకే విధంగా ఉంటుంది, 3 దాంట్లో కొంచెం తేడా ఉంటుంది, కానీ ఇంచుమించుగా దాని భావం ఒకటే. చెప్పండి. వెరీ గుడ్. అట్లాగా మీరు రెస్పాండ్ కావాలి. 3 వచ్చిన భాగాల్లో విధేయత చూపండి, లోబడి ఉండండి. విధేయత చూపండి, లోబడి ఉండండి. ఎవరికి? నెంబర్ 1 పెద్దలకు, నాయకులకు. అవునా అమ్మా? పాప ప్లీజ్ నా వైపు చూడాలి, ఓకేనా? అటు ఇటు చూడొద్దు. పెద్దలకు, నాయకులకు ఏం కావాలంట? చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళు అంటే ఇక్కడ చిన్నులని కాదు. పీటర్ ఈ ఉపదేశాన్ని ఉపదేశిస్తూ చిన్నలారా అని సంబోధించాడు. ఇక్కడ చిన్నలారా అంటే అర్థం ఏంటంటే చిన్న పిల్లలని కాదు, యూత్ అని అర్థం, యంగ్స్టార్స్. పీటర్ ఈ పత్రిక రాసేటప్పుడు యవనస్తులకి ఇస్తున్న ఉపదేశం ఏంటంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పౌలు కూడా అదే చెప్పాడు. హెబ్రీ గ్రంథకర్త, మీ పైన నాయకులుగా ఉన్న వారికి మీరేం చేయాలి? లోబడి ఉండాలి అని చెప్పాడు. మాత్రమే కాదు, ఇంటిలో ఉన్న పేరెంట్స్కి కూడా ఏమై ఉండాలి? మనము విధేయత చూపించాలి, లోబడి ఉండాలి అని మనము ఈ 3 వచ్చిన భాగాల్లో నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి, తల్లిదండ్రులకు పిల్లలు లోబడుట అది వాక్యంలో రాయబడి ఉంది. సంఘము క్రీస్తుకు లోబడుట అది వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాగే స్థానిక సంఘ సభ్యులు, చిన్నలు,
పరిశుద్ధులు అందరూ కూడా ఆ సంఘాన్ని కాసే నాయకులకు లోబడి ఉండుట, అది బైబిల్లో వ్రాయబడి ఉంది. ఇలాగ బైబిల్లో ఎక్కడ చూసినా కానీ మనకేం కనిపిస్తుంది? మాత్రమే కాదు, భార్య భర్తకు లోబడాలి, అవునా? పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి, పరిశుద్ధులు నాయకులకు లోబడాలి, చిన్నలు పెద్దలకు లోబడాలి, గురువుకి శిష్యుడేం కావాలి? లోబడాలి. సో మనము ఈ వెలుగులో అర్థం చేసుకోవాల్సిన ఒక కీ సెంటెన్స్ ఏంటంటే, గాడ్స్ వర్డ్ డిమాండ్స్ సబ్మిషన్, గాడ్స్ వర్డ్ డిమాండ్స్ ఒబీడియన్స్. అవునా? దేవుని వాక్యం మనల్ని ఏమని డిమాండ్ చేస్తుంది? మీరు లోబడాలి. అవునా కదా బాబు? మీరు విధేయులు కావాలి. యాజ్ ఏ చైల్డ్ యూ షుడ్ ఒబే టు యువర్ పేరెంట్స్. ఒక బిడ్డగా నీవు నీ తల్లిదండ్రులకి ఏం చేయాలి? జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. ఎక్కువగా యూత్తో సమస్య ఏంటి? అర్థమైందని చెప్పింది. మీరు చర్చిలో చాలా బాగుంటారు, అయ్యగారు ఏం చెప్పినా కానీ ఎంత విధేయులుగా ఉంటారంటే చాలా విధేయులుగా ఉంటారు. టెంట్ ఏముంటే టెంట్ వేస్తారు, వాటర్ తెమ్మంటే వాటర్ తెస్తారు, ఓడమంటే ఓడొస్తారు, స్టాండ్ అంటే స్టాండ్, సిట్ అంటే. కానీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని గురించి మీ పేరెంట్స్ని అడిగితే ఇక్కడ మీరు చూపించే ఒబీడియన్స్ అక్కడ, నేను చెబుతుంది నిజమా కాదు చెప్పండి? ఏమై రైట్? తప్పు అయితే అన్నయ్య తప్పు అని కూడా చెప్పండి, నో ప్రాబ్లం, ఓకేనా? ఇక్కడ మనం కనపరిచే విధేయత చాలాసార్లు ఇంటి దగ్గర మనము చూపించలేం. 100% ఇది. చాలామంది పేరెంట్స్, 100 మంది పేరెంట్స్ని తీసుకుని ఈరోజు మనము ఈ విషయమై మనము ఒక ఇంటరాక్షన్ చేస్తే పేరెంట్స్ని 100కి నాకు తెలిసి 80-90% పేరెంట్స్ చెప్పిందంటే, మా అమ్మాయి మా మాట వినదు, మా అబ్బాయి మా మాట వినడు. ఎవరు మళ్ళీ వీళ్ళు? బిలీవర్స్. నేను విశ్వాసులైన యవనస్తుల గురించి మాట్లాడుతున్నాను, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. విశ్వాసులు, వాక్యం తెలిసిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, మందిరానికి వచ్చేవారు, యూత్ లీడర్స్, అవును కదా? మౌత్ ఇస్తే మైకులు పగిలిపోతాయి, అటు పాడతారు. ఇక్కడేమో ఈ పాట, అక్కడికి వెళ్తే చెప్పండి, అవునా? ఇక్కడేమో మైకులు పగిలిపోతాయి, ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ గుండెలు పగిలిపోతాయి. బాబు నా మాట అర్థమైందా? ఇక్కడేం పగలు కొడతావు మైక్ ఇస్తే? బాలసుబ్రహ్మణ్యం కూడా సరిపోడు, ఎస్పీ శైలజ కూడా సరిపోదు, అంత స్వీట్గా పాడతాం మనం. ఇక్కడ మనకు మైక్ ఇస్తే, మౌత్ ఇస్తే చేతికి సౌండ్ బాక్సులు దద్దరెళ్తాయి. ఇంటికి వెళ్తే మనల్ని చూస్తే మన పేరెంట్స్ దద్దరెళ్ళిపోతారు. వచ్చాడురా నాయన వీడు, వచ్చిందమ్మా ఈవిడ అంటే మన యొక్క యాటిట్యూడ్ అలాగుంది. కానీ గమనించండి, వాక్యం చదువుతున్న సత్యం ఏంటంటే, యూ హ్యావ్ టు ఒబే అంటు యువర్ పేరెంట్స్ యాజ్ ఏ బిలీవర్. నువ్వు నీ తల్లిదండ్రులకు లోబడకపోతే నువ్వు విశ్వాసివి కాదు. నువ్వెంత పాటగాడివైనా, నువ్వెంత ఆటగాడివైనా, నువ్వెంత గొప్ప మ్యూజిషియన్ అయినా, నీకెంత వాక్యం తెలిసినా, నువ్వు నీ పేరెంట్స్కి లోబడకపోతే నీ విశ్వాసం వ్యర్థం. ఒక మాట చూడండి, సామెతలు 1 అధ్యాయం 31వ అధ్యాయం. సామెతలు 31:17. 31:17 చెప్పండి. తండ్రిని క్షమించండి, 30:17 31 కాదు, సారీ. తండ్రిని అపహసించి తల్లి మాట వినులని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని. అమ్మా, తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినుకోకుండా, వారికి లోబడకుండా ఉంటే వారి కన్నులు ఎవరు పీకుతారంట? చెప్పండి, ఏ కాకులు? మాంసాన్ని ఎవరు తింటారంట? పక్షిరాజు పిల్లలు అంటే గద్ద పిల్లలు ఏమో మాంసాన్ని తింటాయి, కళ్ళు ఎవరు పీకుతారు? లోయ కాకులు పీకుతాయి.
కూర్చోవాలి. ప్లీజ్ సిట్ డౌన్. ఏ బాబు, లేటుగా వచ్చావు, నవ్వుతున్నావు, కూర్చో. దయచేసి ఎవరు మీ మొబైల్స్ పనిచేయకూడదు. వాక్యం అయిపోయేంత వరకు లేచి బయటికి వెళ్ళకూడదు. మీరు కానీ అలా చేస్తే వాక్యం చేయడం నాకు కష్టం. కొంచెం అన్న దీన్ని వాల్యూమ్ కొంచెం రీసౌండ్ వస్తుంది, కొంచెం తగ్గండి. సో ఇక్కడ తండ్రిని అపహసించి తల్లి మాటకు లోబడకపోతే అట్టి వారి కళ్ళు ఎవరు బిగుతారంట? లోయకాకులు. మాంసం ఎవరు తింటారంట? పక్షిరాజు పిల్లలు. అంటే లోబడకపోవడం అనేది సీరియస్ మ్యాటరా కాదా? చెప్పండి అన్న, సీరియస్ మ్యాటరా కాదా? ఎంత సీరియస్? ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి చూస్తే చాలా సీరియస్ విషయం ఇది. లోబడకపోవడం, తిరుగుబాటు చేయడం, ఇంటిలో పేరెంట్స్ మీద కానీ, సంఘములో నాయకుల మీద కానీ, సంఘములో పెద్దల మీద కానీ, అవును కదా, కాలేజీలో గురువు గారి మీద కానీ, ఎక్కడ నువ్వు విధేయత చూపించకపోయినా కానీ అది చాలా సీరియస్ విషయం. అది చాలా సీరియస్ మ్యాటర్. ఎంత సీరియస్ అంటే నీ కళ్ళను లోయకాకులు పెరుగుతాయి అంట. నేగా చెబుతుంది, వాక్యం చెబుతుంది. నీ మాంసాన్ని దేవుడు ఎవరికి ఇస్తారంట? పక్షిరాజు పిల్లలకు ఇస్తారంట తినమని. అంటే ఇది ఎంత సీరియస్ మ్యాటరో చూడండి. తిరుగుబాటు అనేది చాలా భయంకరమైంది. సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్, వినండి. ఇట్స్ వెరీ డేంజరస్. చాలా ప్రమాదం తిరుగుబాటు చేయడం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ తిరుగుబాటు చేసేవాళ్ళు పేరెంట్స్ మీద? బాబు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజుల నుంచి మీ పేరెంట్స్ మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి మీ సంఘంలో ఉన్న నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి స్కూల్లో, కాలేజీలో మీ గురువు గారి మీద తిరుగుబాటు చేస్తున్నావు? అమ్మా, ఎన్ని రోజుల నుంచి నీ భర్త మీద తిరుగుబాటు చేస్తున్నావు? చాలా సీరియస్ మ్యాటర్ ఇది. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. దేవుని వాక్యం చెబుతుంది, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలకు లోబడి ఉండండి. నేను ఒక ప్రశ్న చెప్పండి. అదే నా చూడండి, నా వైపు చూడాలి. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటి? ఈ కాంటెస్ట్ని బేస్ చేసి చెప్పండి. నేను అవుట్ ఆఫ్ జీకే అడగట్లేదు, మిమ్మల్ని సివిల్ క్వశ్చన్స్ అడగట్లేదు, అవునా? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటి అంటే లోబడ్డం. సులువా కాదా? సులువా కష్టమైంది? చాలా కష్టం. మరి సులువేది? తిరుగుబాటు చేయడం సులువు, లోబడ్డము కష్టం. తిరుగుబాటుకి ఆపోజిట్ వాడు ఏంటి? లోబడ్డం. లోబడ్డానికి ఆపోజిట్ వాడు ఏంటి? తిరుగుబాటు చేయడం. తిరుగుబాటు చేయడం చాలా సులువు, లోబడ్డం చాలా కష్టం. ప్రపంచంలో ఏదైనా కష్టమైంది ఉంది అంటే అది పెద్దవారికి కానీ, చిన్నవారికి కానీ, సేవకులకు కానీ, అవునా, ఎవరికైనా సరే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి, అవునా, ఇది వర్తిస్తుంది. లోబడ్డం అనేది అన్ని రంగాల్లో కష్టం. భర్త భార్యకి లోబడ్డం కష్టం, పిల్లల పేరెంట్స్కి లోబడ్డం కష్టం, సేవకునికి సంఘస్థులు లోబడ్డం కష్టం, చాలా కష్టం. ప్రపంచంలో అత్యంత కష్టమైంది అని చెప్పండి, లోబడ్డం. ఎందుకని? నేను చెప్పే కదా, ప్రశ్న అడుగుతానని. ఎందుకని కష్టం? త్వరగా మీరు చెప్పాలి. ఎందుకని కష్టం? 2 రీజన్స్ చెబుతా. ఎందుకని కష్టం అంటే, తిరుగుబాటు చేయడం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? బ్రదర్స్, మీరు నన్ను ఫాలో అవుతున్నారా? తిరుగుబాటు చేయడం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది ఏంటంటే ఏదేను వనంలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? ఏదేను వనంలో ప్రారంభమైంది. ఎవరు తిరుగుబాటు చేశారు దేవుని మీద? ఆదాము, అవ్వ. వినండి, తిరుగుబాటు అనేది ఏదేను వనంలో ప్రారంభమైంది. ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆ మొట్టమొదటి దంపతులు ఉన్నారే, వాళ్ళ పిల్లలు మనమంతా. బాబు, అర్థమైందా? వాళ్ళ పిల్లలు మనమంతా, వారి సంతానం మనమంతా. ఇప్పుడు చెప్పండి, ఆదాము యొక్క DNA మనలో ఉంది, ఆదాము యొక్క జీన్స్ మనలో ఉన్నాయి. అదే వాక్యం చెబుతుంది. ద ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం, యాడమ్ నేచర్, ఆదాము స్వభావం మన రక్తములో ప్రవహిస్తుంది. దేవుణ్ణి నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, క్రీస్తు రక్తంలో కరగబడ్డాం, రొట్టె విరుస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. అయినా కానీ అనేక సార్లు మనలో ఆదాము స్వభావం పొడచూపుతుంది. అవునా?
ఎందుకంటే తిరుగుబాటు చేయడం సులువు, లోబడ్డం చాలా కష్టం. ఎందుకంటే మనలో ఆదాము స్వభావం ఇంకా నిలిచి ఉంది. మనలో ఆదాము స్వభావం ఇంకా పనిచేస్తూ ఉంది. ఇది సత్యంత వరకు మనలో ఉంటుంది, విశ్వాసులమైన మనలో కూడా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. యోహాను సువార్తలో ఒక మాట చూడండి. 13వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. యేసుప్రభు ఏం చేశాడు? పైవస్త్రం పక్కన పెట్టాడు, నడుముకు తువాలు కట్టుకున్నాడు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలు. ఒకసారి ఊహించిన అక్కడ పిక్చర్ ఎలాగుంటుంది నావే చూడండి. 12 మంది శిష్యులు ఒక ఆర్డర్లో కూర్చున్నారు ఇలాగన, అవునా? కూర్చున్నప్పుడు యేసుప్రభు వారి పాదాలు కడగడానికి ప్రిపేర్ అయ్యాడు. పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు, నడుముకు తువాలు కడుక్కున్నాడు. ఇప్పుడు కడగాలంటే, కూర్చున్న వారి పాదాలు కడగాలంటే, ఇప్పుడు అన్న అక్కడ కూర్చున్నాడు, నేను ఆయన పాదాలు కడగాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు బెండ్, అవునా? నేను బెండ్ కాకోకుండా ఇట్లా స్ట్రైట్గా ఉండి నేను కడగలేను, కష్టం. సో ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడు చెప్పాలి? బెండ్ అయ్యాడు. టు వాష్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ క్రైస్ట్ బెంట్. ఇలా చెప్తాను, క్రీస్తు వంగి ఏం చేశాడు? పాదాలను కడిగాడు. వంగుట దేనికి సూచన? మన భాష చెప్పాలంటే లోబడ్డాం. వంగాడు ఆయన, అవునా? ఈ పిక్చర్ ఎంత అద్భుతంగా ఉంది, అవునా? ఈ పిక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. లూకాసు వార్తలో ఆయన గురించి ఇంకో మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 51 వచనం. 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి, ఎవరికి? మరియ యేసేపులకి, అవును కదా? పేరెంట్స్కి ఏమయ్యాడు యేసుప్రభు వారు? బాబు వినండి, పేరెంట్స్కి ఏమయ్యాడు యేసుప్రభు వారు? ఓకే, రైట్. మధ్యాహ్నం సెక్షన్లో జెండా తీసేయండి, తర్వాత కొట్టుకోండి. అంటే నాకు అందరు కనిపించాలని, అందరూ నన్ను ఫాలో అవ్వాలి, ఎవరు మిస్ కాకూడదు నా వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభు వారు పేరెంట్స్కి ఏమయ్యాడు ఇక్కడ? చెప్పండి. విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ఎవరు? మరి యేసేపు ఎవరు? క్రీస్తు సృష్టికర్త, వీరు క్రీస్తు చేత సృష్టించబడినవారు. శిష్యులు మట్టి, క్రీస్తు పరమ కుమ్మరి. మట్టి దగ్గర కుమ్మరవాడు వంగడం. సృష్టించిన సృష్టికర్త తాను సృష్టించిన వారికి లోబడ్డాం. క్రీస్తు దేవుడయ్యుండి 30 సంవత్సరాలు మరియకు యేసేపుకు లోబడ్డాం. అమ్మా నేను ఒక మాట చెప్పనా? క్రీస్తుకు చేతనైంది లోబడ్డాం, మనకి చేతకాడం లేదు. డిఫరెన్స్ అర్థమైందా? క్రీస్తుకు చేతనైంది లోబడ్డము, మనకి చేతకాడం లేదు. ఒక మాట చెప్తున్నా వినండి. దొరవారి దగ్గర జీతగాడు వంగాల, జీతగాడి దగ్గర దొర వంగాల, అవునా? ఇప్పుడు యేసుప్రభు వారు వాస్తవానికి ఎవరు? దొర, జీతగాడా? రియాలిటీగా చెప్పాలంటే బేసికల్లీ హీఈస్ గాడ్, హీఈస్ క్రియేటర్, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్. ఆయన దొర, మన భాషలో చెప్పాలంటే. మరియ యేసేపులు ఆయన చేత పుట్టించబడినవారు, బానిసలు అని చెప్పాలి. ఇప్పుడు 30 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 30 సంవత్సరాలు మట్టి మనుషులకు సృష్టికర్త ఏమయ్యాడు? తలవంచి లోబడి బ్రతికాడు. వాట్ ఒబీడియన్స్! 12 మంది శిష్యుల పాదాల మట్టుకు ఆయన వంగి ఏం చేశాడు? కడిగి తువాళ్ళతో వాళ్ళ కాళ్ళు తుడుచుకుంటూ వెళ్ళాడు. ఎంతగా బెండ్ అయ్యాడు ఆయన!
నా ప్రశ్న ఏంటంటే, మహత్తు గల మాట చేత సృష్టిని నిర్మించిన వాడు, గాలిని సముద్రము ఆగు అంటే అవి ఆగిపోయాయి, నిమలమయ్యాయి. మాటతో రోగులను బాగు చేశాడు, సమాధిని సావును చేయించి తిరిగి లేచిన శక్తిమంతుడు. ఇలాంటి గొప్ప శక్తిమంతుడు, సృష్టికర్త, ఈ మహనీయుడు ఈ లోకంలో ఒక సగటు మనిషిగా తల్లిదండ్రులకు లోబడ్డము, తన శిష్యులకు, అవునా కదా, మీరు మీ కాలేజెస్లో, స్కూల్స్లో, అవునా కదా, టీచర్స్ డే వచ్చింది కదా, మీకు వస్తుందా కదా? ఆ రోజు మీరు ఏం చేస్తారు? మీ గురువులు ఏం చేస్తారు? సన్మానిస్తారు, అవునా కదా? ఏమండి, గురువులను సన్మానిస్తారు. ఆయన గారిని కుర్చీలో కూర్చుండబెట్టి, అవును కదా, శాలువా కప్పి, దండేసి, పాదాలకు కూడా కొంతమంది ఏం చేస్తారు? నమస్కారం చేసుకుంటారు. ఏమండి, మిమ్మల్ని మీ గురువులు కూర్చోబెట్టి ఎప్పుడైనా అటు చేశారా? గురువు ఎప్పుడు శిష్యుల పాదాల దగ్గరకు వంగడు. కానీ శిష్యుడే ఏం చేయాలి? అన్ని వేళలా గురువు గారి యొక్క పాదాల దగ్గరకు వంగాలి, గురువు గారిని పూజించాలి, గురువు గారిని సన్మానించాలి. అది శిష్యుని యొక్క కర్తవ్యం. కానీ ఇక్కడ ఈ గురువు ఉన్నాడే, ఈయన ఒక అద్భుతమైన గురువు, విశేషమైన గురువు. ఈ గురువు ఎలాంటి వాడంటే, శిష్యుల అందరినీ నా పాదాల దగ్గరకు వంగండి అని చెప్పేవాడు కాడు. ఈయనే పాదాల మట్టుకు వంగే గురువు. వాట్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, వాట్ ఏ పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఎంత అద్భుతం, ఎంత మహనీయం, ఎంత మనోహరం. ఆయన వ్యక్తిత్వంలో ఉన్న సౌందర్యం, అందుకే ప్రపంచంలో, దునియాలో ఆయన అసమానుడు. క్రైస్ట్ ఈజ్ యూనిక్ ఇన్ ద యూనివర్స్. ఆయన విశ్వమంతుడిలో అసమానుడు. ఏంటి ఆయన అసమానత్వం అంటే? ఆయన దీనత్వమే. అందుకే యేసుప్రభు చెప్పాడు ఒక మాట, మత్తయి సువార్త 28:29 చదవండి. 28:29 త్వరగా. 28:29. ఎందుకు ఆయన వంగగలిగాడు? ఎందుకు ఆయన లోబడగలిగాడు? మనం ఎందుకు లొంగలేకపోతున్నాం? మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? మత్తయి సువార్త 28, క్షమించండి, 11:29. 11:29. మత్తయి సువార్త 11:29. ఆగండి. యేసుప్రభు ఏం చెప్పుకుంటున్నాడు బాబు? ఏం చెప్పుకుంటున్నాడు? నేనెవరిని? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. యేసుక్రీస్తు ప్రభుకి 30 ఏండ్లు ఆయన పేరెంట్స్కి లోబడ్డం ఎలాగ చేతనయ్యింది అంటే, ఆయనలో ఏముంది చెప్పండి? దీనత్వం ఉంది, సాత్వికం ఉంది. మనకి చేత కావట్లేదు. ఎందుకు? మనకి దీనత్వం లేదు, సాత్వికం లేదు. మరి ఏముంది? ఇగో. అది నేను చెప్పాలనుకున్నది. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ యూ, ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ మీ. ఆయన సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. కానీ నువ్వు నేను ఎవరమి? ఇగో. మన అంతరంగాలు ఇగోతో నింపబడ్డాయి, గర్వంతో నింపబడ్డాయి, అహంకారంతో నింపబడ్డాయి. అర్థమైందండి? ఆయన దీనుడు కాబట్టి శిష్యుల దగ్గర వంగాడు. ఆయన దీనుడు కాబట్టి మరియ దగ్గర వంగాడు, యేసేపు దగ్గర వంగాడు, పిలాతు దగ్గర చేతులు కట్టుకున్నాడు. ఆయన ఆ రోజు కట్టుకోలేదా? వాస్తవానికి సర్వలోకములో ఉన్న చక్రవర్తులందరూ రేపు ఏం చేయబోతున్నారు? ఆయన ముందు సాగిలపడి చేతులు కట్టుకోబోతున్నారు. కానీ ఆయన పిలాతు దగ్గర ఎన్నిసార్లు చేతులు కట్టుకుని నిలబడ్డాడు మౌనంగా. ఎలాగిది సాధ్యమైంది? ఆ క్రీస్తు వారికి ఒకటే సూత్రం. ఫ్రెండ్స్, క్రీస్తు ప్రభువారు దీనుడు, సాత్వికుడు. ఎవరి గుండెల్లో అయితే దీనత్వం ఉంటుందో, ఎవరి గుండెల్లో అయితే సాత్వికత్వం ఉంటుందో, వారు మాత్రమే పేరెంట్స్ దగ్గర వంగగలరు, మందిరంలో తోటి సహోదరుల వంగగలరు, పెద్దలకు లోబడగలరు, గురువులకు లోబడగలరు. వారు మాత్రమే తన తోటి వారికి, అవునా కదా, లొంగి సమాధానం ఇవ్వగలరు. దీనత్వానికి, లోబడ్డానికి మనకు కావలసిన సాధనం ఏంటంటే, మన గుండెల నిండా ఏముండాలి? దీనత్వం. అహంకారం, ఇగో ఉన్నంత వరకు మనము ఎంత మాత్రమో లోబడలేం. క్రీస్తు గుండెలను మనము స్కాన్ చేస్తే కొంచెం కూడా, స్కాన్ చేయడం తెలుసుగా, కొన్నిసార్లు కిడ్నీ స్కాన్ చేస్తారు నొప్పిని వెళ్తే.
కొన్నిసార్లు పెద్ద రాళ్ళు ఉంటాయి, కొన్నిసార్లు చిన్న 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 అంటే ఆ పాయింట్స్ కూడా లెక్కించలేంత ఇసుకురేణు లాగుంటాయి. వినండి, చిన్న ఉన్నా కానీ ఏమంటాడు డాక్టర్ గారు? ఉన్నాయంటాడు లేవంటాడా? నేనేమంటానంటే క్రీస్తు హార్ట్ను మనం స్కాన్ చేస్తే ఇగో 0.0000% కూడా కనిపించదు. వి కాంట్ సీ ద ఈగో ఇన్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. చూడలేము మనం ఆయన గుండెల్లో. కానీ మన హార్ట్ స్కాన్ చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి 0.000 కూడా ఉండదు ఇగో, మనకి కిలోలు. చెప్పండి, మనకి ఎంత ఇగో? అందుకే మనం లోబడలేకపోతున్నాం. మన ఇగో ఉందే, అది లొంగకుండా చేస్తుంది. నువ్వు లొంగుతావా? నువ్వు లోబడతావా? ఎవడు ముందు? వాడు ముందు. అవునా? వాడు రేంజ్ ఏంది, నీ రేంజ్ ఏంది? అవునా? వాడు సీన్ ఏంటి, నీ సీన్ ఏంటి? వాడు తెలివేంది, నీ తెలివేంది? వాడు ర్యాంక్ ఏంది, నీ ర్యాంక్ ఏంది? వాడి స్టేటస్ ఏంది, నీ స్టేటస్ ఏంది? వాడి కులం ఏంది, నీ కులం ఏంది? వాడి దగ్గర నువ్వు వంగుతావా అంటది లోపల ఉండి ఈగో. నువ్వేం చేయాలి? దాన్ని ఏం చేయాలి? దానికి నువ్వు సపోర్ట్ చేయాలా? అవును, నిజమే. నా రేంజ్ ఏంటి, నా సీన్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? ఇంకో మాట చెప్పిన, చాలాసార్లు యూత్గా మనకు మజిల్ పవర్ ఎక్కువగా ఉంటే ఏం చేయము? చెప్పండి అండి, ఏం చేయము? ఏమోగా ఎవరిని లెక్క చేయం. కొంచెం మజిల్ పవర్ ఎక్కువ ఉంటే, కొంచెం బీటినెస్ ఉంటే, కొంచెం తెలివితేటలుంటే, యూత్ వినండి, ఎవరిని మనం లెక్క చేయం. ఒక ఆయన అన్నాడు, ఒరే మానవుడా, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత అన్నాడు. ఎంత చెప్పండి? నీ బలం ఎంత, నీ శక్తి ఎంత, నీ అందం ఎంత, నీ ఐశ్వర్యం ఎంత, ఎంత చెప్పండి? ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ మాట తర్వాత ఎంతో నేను చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అంటే అన్నాడు, నీ యొక్క మజిల్ పవర్, నీ మనీ పవర్, అవునా కదా, నీ స్మార్ట్నెస్, నీ బ్యూటీనెస్ 5 విరోచనాలు 4 వామిటింగ్స్ అన్నాడు. ఎంత? అప్పుడు దాకా వీరుణ్ణి సూర్యుడిని విక్రమార్కుడిని అంటావు, కంటిన్యూస్గా ఒక 10 మోషన్స్ అయితే 10 టైమ్స్ వామిటింగ్స్ అయితే నేను ఏడ తీసుకెళ్ళాలి? జనగాం ఏరియా హాస్పిటల్ పడేయాలి నేను తీసుకెళ్ళి. ఏమైందిరా మజిల్ పవర్? గంట ముందే నాటుకోటి ఎగిరేట్టుగా ఎగిరేవు. 10 మోషన్స్కి 10 వామిటింగ్స్కి ఏమైపోయావు? బాయిల కొడువు అయిపోయావు. అంతకుముందు గంట క్రితం ఈరును శూరుని ఇక్కడ మార్కున్నావు, ఏమైంది? అదే కంటిన్యూ అయితే 4 రోజుల తర్వాత నేను ఎవడు చూడలేడు నీ ముఖాన్ని. ఇప్పుడు గ్లోయింగ్ ఉంది ఫేస్లో, 10 సార్లు చూసుకుంటావు అద్దంలో. టైఫాయిడ్, డెంగీ వస్తే 10 రోజులు నీకు బువ్వ పెట్టకపోతే నిన్నెవడు చూడలేడు, ముఖం మాడిపోయిద్ది. డెంగీ అంటే తెలుసు కదా, చిన్న దోమ నీ రూపాన్ని మార్చేసింది. దట్ ఈజ్ యూ, దట్ ఈజ్ యువర్ స్టేటస్, దట్స్ మై రేంజ్. మానవుడా, ఎందుకు ఇంత అహం, ఎందుకు ఇంత గర్వం? దేన్ని చూసుకుని? ఫరో అన్నాడా లేదా? ఏమన్నాడు? యెహోవా ఎవడు రా మోషే అన్నాడా లేదా? యెహోవా ఎవడు అన్నాడు. దేవుడు అన్నాడు పైనుండి, యెహోవా ఎవడా చూపిస్తాగమ్మా, యెహోవా ఎవడో చూపిస్తాగు నాన్న. అవునా? నది నీళ్ళంతా రక్తంగా మారిపోతే ఏం చేశాడు ఫరో? మోషే పిలిచి, నీకు దండం పెడతా, సలాం నాయనా. కప్పులు వచ్చేసాయి ఇంట్లోకి, పేలొచ్చాయి ఇంట్లోకి. ఇంచుమించు 10 తీర్పుల చేత ఐగుప్తులో, అవును కదా, ఫరోకి సుక్కలు చూపించాడు. ఫరోకు అర్థమైంది దేవుడు ఎవరో. చాలాసార్లు మనం కూడా ఫరో లాంటి వాళ్ళమే. ఫరోలాగా అహంతో ఏం చేస్తాం? విర్రవిగిపోతాం. కొంచెం డబ్బు ఉంటే, కొంచెం పెద్ద కులం అయితే, కొంచెం కలర్ ఉంటే, కొంచెం అందరికంటే మార్క్స్ ఎక్కువ వస్తే, అవునా, మనల్ని ఎవడు ఆపలేడు. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, మనం లోకస్తులం కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్, వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోకస్తులం కాదు,
మనం క్రీస్తు బిడ్డలం, క్రీస్తు వారం, క్రీస్తుకు చెందిన వారం, క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారం. క్రీస్తు యొక్క తత్వం మన తత్వం కావాలి, క్రీస్తు యొక్క సౌమ్యత మన సౌమ్యత కావాలి, క్రీస్తు యొక్క స్వభావ సౌరూప్యాలు మన స్వభావ సౌరూప్యాలు కావాలి, క్రీస్తు యొక్క దీనత్వం, వినయం, విధేయత మన దీనత్వం, మన వినయ విధేయతలు కావాలి. క్రీస్తు స్వరూపములో మనం పుణికి పుచ్చుకోవాలి. వి నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటి? క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటని మీకు ఒక వైట్ పేపర్ ఇచ్చి నిర్వచనం రాయమంటే ఏం రాస్తారు? చెప్పండి, నా టైం అయిపోతుంది. ఒక వైట్ పేపర్ మీకు ఇచ్చి, మీరు క్రిస్టియన్స్ కదా, క్రిస్టియానిటీ అంటే మీరు ఏమని అర్థం ఇస్తారు? డిఫైన్ ద వర్డ్ క్రిస్టియానిటీ అని మిమ్మల్ని అడిగితే ఎవరైనా మీ కాలేజీలో మీరేం జవాబు చెప్తారు? క్రైస్తవ్యం అంటే ఏంటి అర్థం చెప్పండి అంటే మీరు ఏమని రాస్తారు? ఏమని నిర్వచనం చెప్తారు? హౌ కెన్ యూ డిఫైన్ ద వర్డ్ క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ అంటే ఏంటి అర్థం ఏంటంటే క్రీస్తును వెంబడించుట, టు ఇమిటేట్ ద క్రైస్ట్, టు ఫాలో ద క్రైస్ట్. ఆయన్ని అనుసరించడం, ఆయన్ని అనుకరించడం, ఆయనలాగా బ్రతకడం. ఇమిటేట్ చేయడం తెలుసుగా మనకు బాగా. ధోని అంటే నీకు బాగా పిచ్చిందనుకో, ధోనిలాగా జుట్టు పెంచేస్తావు, అవునా? దాన్ని ఏమంటారు? ఇమిటేషన్. సచిన్ అంటే నీకు బాగా ఇష్టం అనుకో, సచిన్లాగా బ్యాట్ పట్టుకుంటావు, వాడిలాగే స్ట్రోక్స్ కూడా అనుకుంటావు, అవునా? కోహ్లీ అంటే నీకు ఇష్టం అనుకో, నీ క్రాఫ్, నీ స్టైలు, నువ్వు క్రికెటర్ అనుకో, అట్లాగే, అవునుగా? ఏమ్మా, మనకు కూడా అవును, అంతేనా? మీకు సమంత అంటే ఇష్టం అనుకో, మీ వేషాలు ఎట్లుంటాయి? సమంతలాగే ఉంటాయి. అంటే యు ఆర్ ఇమిటేటింగ్ యువర్ సమంత, అవునా? క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటంటే క్రైస్తవ్యానికి శిరస్సు అయిన, సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు ప్రభుల వారిని మనము ఇమిటేట్ చేయడం, ఆయన్ని ఫాలో అవడం, ఆయన రోల్ మోడల్గా తీసుకోవడం. ఆయన వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం కావాలి, ఆయన స్వభావం నా స్వభావం కావాలి, ఆయన యొక్క స్వభావ సౌరూప్యాల్లో నేను పొణికి పుచ్చుకోవాలి. ఈ డిజైర్ మనకు ఉండాలి. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు. అమ్మా, పౌలు గారికి ఏముందంట? బాబు, పౌలు గారికి ఏముందంట? గుండెల నిండా ప్రసవ వేదన. ఎందుకు ప్రసవ వేదనతో తన వేదన పోల్చుకున్నాడు? గలతీ సంఘం పట్ల పౌలు గారి గుండెలో ఏముందంట? బాబు ఏం చేస్తున్నారా? అటు మాట్లాడొద్దు నాన్న, ప్లీజ్ నా వైపు చూడండి. ఓకే. పౌలు గారి గుండెల్లో ఏముందంట? ప్రసవ వేదన ఉందంట ఆ సంఘాన్ని గురించి. ఆ వేదన దేంతో పోల్చుకున్నాడు? ప్రసవ వేదనతో పోల్చుకున్నాడు. ఎందుకు ప్రసవ వేదనతో పోల్చుకున్నాడు? నాకు డౌటు, మీరు చెప్పాలి. ఎందుకు పోల్చుకున్నాడు? ఇంకో దేంతో పోల్చుకోవచ్చుగా. ఎందుకంటే ప్రసవ వేదన కంటే మించిన వేదన దునియాలో ఇంకొకటి లేదు. ఒక స్త్రీమూర్తి, ఒక ఆడపడుచు ప్రసవిస్తున్న ఆ టైం ఉందే, ఆ డెలివరీ టైం ఉందే, అది మరణ గడియలకు సమీపంగా వెళ్ళే టైం అంట. ఇప్పుడు టెక్నాలజీ, సైన్స్, మెడికల్ సైన్స్ ఇంప్రూవ్ అయింది కాబట్టి చాలామంది స్త్రీమూర్తులు సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ పూర్వకాలంలో మిషనరీస్ మన దేశానికి రాకముందు, వైద్యం మనకు రాకముందు, ప్రసవ కాన్పు పీటల మీద ఎంతోమంది చచ్చిపోయేవాళ్ళంట. ఒక స్త్రీ ప్రసవిస్తున్న సమయము మరణగండంతో కూడిందంట. ఆ నొప్పులు, ఆ వేదన, అది వర్ణనాతీతం. పౌలు అందుకే అంత కంపేర్ చేసుకున్నాడు. నా గుండెల నిండా మీ విషయమై ఏముంది? ప్రసవ వేదన ఉంది. ఎందుకు? ఏమని?
ఏమని చదవండి, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు. ఆగండి, ఏం ఏర్పడాలి మన యందు? మీకు డిగ్రీలు రావాలని నా ప్రసవేదన అనడం లేదు, మన గోసంత ఇదేగా. ఎప్పుడైనా కానీ మీ అయ్యగారికి మీ ప్రార్థన రిక్వెస్టుల్లో ఉద్యోగం రావాలని చాలాసార్లు చెప్పలేదా? మంచి స్కోర్ రావాలని చాలాసార్లు చెప్పారు, మంచి సంబంధాలు రావాలని చెప్పారు, మంచి ఆరోగ్యం రావాలని చెప్పారు. ఎప్పుడైనా పొరపాటును కూడా అయ్యా నేను క్రీస్తులాగా బ్రతకాలి, నా ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పే యంగ్స్టార్స్ ఎంతమంది? మేము మీటింగ్స్కి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ మా దగ్గరకు ప్రార్థనకు వచ్చేవాళ్ళు చెప్పేది ఏంది? ఇదే. ఏంటి? ఉద్యోగము, వ్యాపారము, చదువులు, చెప్పండి. ఇవే తప్ప, ఈ గోసే తప్ప, ఈ ప్రసవేదన తప్ప పౌలుకున్న ప్రసవేదన లేదు. సంఘములో ఏమేర్పడాలంట? విశ్వాసుల్లో క్రీస్తు ప్రభువు యొక్క సారూప్యం, ఆయన పోలికలు, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం. ఆఖరిగా చెప్పి నేను టీ బ్రేక్ వెళ్దాము. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ క్రిస్టియన్? వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఏ క్రిస్టియన్? ఒక క్రైస్తవుని యొక్క అంతిమ ఉద్దేశం, లేకపోతే అంతిమ లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో ఆ మాట పట్టుకోండి. తన కుమారునితో వారేం కావాలి? తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు నమ్మిన విశ్వాసులందరూ క్రీస్తు ప్రభువు వారి యొక్క స్వారూప్యాన్ని ఏం చేయాలి? సంతరించుకోవాలి. అందుకేం చేశాడు? ఆయన ముందుగా నిర్ణయించాడు, నిర్ణయించిన వారిని పిలిచాడు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని మహింపరిచాడు. ముందుగా ఎరుగుట, నిర్ణయించుట, పిలుచుట, నీతిమంతులుగా చేయుట, మహిమపరచుట. దీనంతా వెనక ఉన్న అల్టిమేట్ ఎయిమ్ ఏంటి? రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనురాలు, ప్రతి పరిశుద్ధుడు, ప్రతి పరిశుద్ధురాలు, ప్రతి విశ్వాసి ఏం కావాలంట? క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. ఈ ఉదయకాలం క్రీస్తు స్వారూప్యంలో ఒక మాట చెప్పాను. ఆయన స్వారూప్యం ఏంటి? ఆయన యొక్క క్యారెక్టర్లో ఉన్న అద్భుతమైన క్వాలిటీ ఏంటి? ఒబిడియన్స్. ఆయన మట్టి మనుషులైన యేసేపు మరియలకు 30 ఏళ్ళు లోబడ్డాడు. నాకు అనిపిస్తుంది మనం 30 నిమిషాలు కూడా, మన ఇంట్లో మన అమ్మ నాన్నకి 30 నిమిషాలు కూడా లోబడలేము. ఉదయం బాగుంటే సాయంత్రానికి తిరుగుబాటు చేస్తాం, సాయంత్రం బాగుంటే తెల్లారికి తిరుగుబాటు చేస్తాం. ఆ మహనీయుడు, ఆ మహోన్నతుడు 30 ఏండ్లు ఎక్కడ కూడా ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలే పేరెంట్స్కి, పెద్దలకి. అవునా? అందుకే ఆయన బాప్తీసం తీసుకుని ఒడ్డు మీదకి వచ్చినప్పుడు 30 ఏండ్ల వయసులో పరిచర్య స్టార్ట్ చేసే ముందు పరలోకం నుండి ఒక అద్భుతమైన సాక్ష్యం బయటకు వచ్చింది, వెలువడింది. తండ్రి ఏమన్నాడు? చెప్పండి, గట్టి చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. ఏం చేశాడు ఆయన అంతగా ఆనందించడానికి? నేను అంటాను 30 ఏండ్లు ఏం చేశాడు ఆయన? అద్భుతాలు ఏం చేశాడు? అప్పటికి ఆత్మలను రక్షించేటప్పటికి ఇంకా పరిచర్య ప్రారంభం కాలేదే. అద్భుతాలు చేయలేదు, ప్రసంగాలు చేయలేదు, రోగులు స్వస్థపరచలేదు, చచ్చిపోయిన వారిని లేపలేదు. అసలు ఏమి పరిచర్య చేయకోకుండా ఏమంటున్నాడు తండ్రి? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు. ఇక్కడ మీకు మాట చెప్పాలి. మనం ఏమనుకుంటున్నామంటే పరిచర్య బాగా చేసేస్తే దేవుడు మనల్ని బాగా పొగిడేస్తాడు అనుకుంటున్నాం. ప్రసంగాలు బాగా ఎరగదీస్తే దేవుడు మనల్ని బాగా మెచ్చేసుకుంటాడు అనుకుంటున్నాం. పాటలు బాగా పాడితే, వాయిద్యాలు బాగా వాయిస్తే, యేసుప్రభుకి బాగా కలుగలిస్తే ఇవన్నీ సెకండరీ. వాట్ ఈస్ ద ప్రైమరీ? లోబొట్ట, దినత్వం, యుగో లేకుండా బ్రతకడం. యేసు ప్రభువుని గురించి తండ్రి ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. ఏం చూసి ఇచ్చాడు?
30 ఏండ్లు ఆ మట్టి మనుషులకు ఈ సృష్టికర్త, ఈ దైవ కుమారుడు, ఈ దైవత్వం కలిగిన లోబడ్డాడే నజరేతులో. దాన్ని చూసి మురిసిపోయాడు తండ్రి. వాట్ ఏ క్వాలిటీ ఆఫ్ క్రైస్ట్. ఈ క్వాలిటీ ఉందా మనలో, ఈ లోబడే తత్వం ఉందా మనలో, ఈ దీన మనసు ఉందా మనలో, క్రీస్తు స్వారూప్యం ఉందా మనలో. యంగ్స్టర్స్, ఫ్రెండ్స్, నేను క్లోజ్ చేస్తున్నాను. చీతాకోక చిలుక కాకముందు అదేంటి? గొంగళ పురుగుని ఎప్పుడన్నా మీరు ముద్దాడారా? ఆడతారా? పోనీ పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారా? ఇష్టపడతారా? ఎందుకని? దాని వికార రూపం. నో వన్ లైక్. కానీ అదే గొంగళ పురుగు రూపాంతరం చెంది దశల వారీగా చీతాకోక సిలికైతే దాని కొరకు పరుగులు తీస్తా పట్టుకుంటానికి. కవులు ఎంతమంది ఎన్ని విధాలుగా దాని మీద పాటలు రాశారు. అమ్మా నేను చెప్పనా, మనం ఎవరమి? బేసికల్గా ఎవరమి? మనం అందరం గొంగళి పురుగులం. సిస్టర్, బ్రదర్, అమ్మా, యంగ్స్టర్స్, పిల్లలారా వినండి. ఫ్రెండ్స్, మనమందరము తల్లి గర్భంలోంచి వచ్చినప్పటి నుండి ఎవరు? మనము గొంగళి పురుగులం. దావీదు అన్నాడు కదా, నేను పాపములో పుట్టినవాడును, పాపంలో నా తల్లి నన్ను గర్భమును అంటే ఒక మళ్ళీ అంటే దావీదు అన్నాడు, నేను గొంగళి పురుగుని, నాలో ఎలాంటి ఆకారం లేదు, సౌందర్యం లేదు, బ్యూటీనెస్ లేదు, నేను గర్విష్ఠుని, అహంకారిని, నాలో పాపం ఉంది. కానీ నేను ఎలాగ మారాలి? నా ప్రభువు వలె చీతాకొక సిలుగుగా మారాలి. అలాగ మారాలంటే ఏం చేయాలి? నా ఇగో నేను సిలువేయాలి. ఆ మాట సమయం ముగిద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం చదవండి. అందరూ చక్కలు చదువుతాం. 1 2 3 అందాం. అందరూ బైబిల్ తీయాలి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. నానా తీయండి, అందరు తీయాలి. యంగ్స్టర్స్, మీ కొరకే ఈ మీటింగ్. బైబిల్ మూసేసేదండి, సినిమా చూస్తున్నారా? ప్లీజ్ టేక్ యువర్ బైబిల్, ఓపెన్ యువర్ బైబిల్ త్వరగా. 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను క్రీస్తే నాయందు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్స్. ఏమన్నాడు ఆయన? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. నేను అనేవాడు, నా ఈగో, నా గర్వం, నా అహంకారం. అవునా కదా? ఏమైంది? సిలువ వేయబడింది, అది చంపబడింది. ఇప్పుడు జీవించేవాడు ఇక పౌలు కాడు. పౌలులో క్రీస్తు జీవిస్తున్నాడు, పౌలులో క్రీస్తు వశిస్తున్నాడు. పౌలు క్రీస్తుతో నింపబడ్డాడు. క్రీస్తు స్వభావం, క్రీస్తు పోలిక. అందుకే అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. మనలో అహం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న ఇగో సిలువేసినప్పుడే క్రీస్తు మనలో జీవిస్తాడు. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సోదరులారా, ఈరోజు యవనస్తుల యొక్క ప్రాబ్లం లోబడకపోవడం, పేరెంట్స్కి లోబడకపోవడం, సంఘంలో పెద్దలకు లోబడకపోవడం, కాలేజీలో స్కూల్లో పాఠాలు చెప్పే గురువులకు లోబడకపోవడం. ఎందుకు లోబడలేకపోతున్నాం? వాక్యం వింటున్నాంగా, ప్రార్థన చేసుకుంటున్నాంగా, బైబిల్ చదువుతున్నాంగా, ఎందుకు లోబడలేకపోతున్నాం? ప్రాబ్లం ఎక్కడా? వాట్ ఈస్ ద రూట్ కాజ్? మూలం ఎక్కడ? లోబడలేకపోతున్నాం. కారణం ఏంటి? ఒకటే కారణం, ఇగో. మన గుండెల నిండా ఇగో, ప్రైడ్, గర్వం, అతిశయం, డంబం గూడు కట్టుకుని ఉన్నాయి. కిలోల కొద్దీ ఉంది మన గుండెల్లో ఇగో. క్రీస్తు వైపు చూడండి. ఆయన దేవుడు, దైవ కుమారుడు, సర్వాధికారి, సార్వభౌముడు. కానీ 30 ఏండ్లు తల్లికి తండ్రికి లోబడ్డాడు. గెత్సేమనే తోటలో నా చిత్తము కాదు నీ చిత్తమే అని తండ్రికి అప్పగించుకుని లోబడ్డాడు. అందుకే తండ్రి చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు. వాట్ ఏ పర్సనాలిటీ, వాట్ ఏ బ్యూటీనెస్ ఆఫ్ క్రైస్ట్, వాట్ ఏ క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. అందుకే